మధ్యవర్తి లేకుండాట చూచి ఆశ్చర్యపడను. దేవుడు చూస్తున్నాడు ఎవరుంటారేమో అని, మధ్యవర్తి ఉంటాడేమో అని, సంరక్షించుడు ఉంటాడేమో అని. ఎవరు మధ్యవర్తి, ఎవరు సంరక్షకుడు? మధ్యవర్తి అంటే పిల్లరా, అది పాస్టర్ గారు అన్నా కావచ్చు, నువ్వు నేనన్నా కావచ్చు. మధ్యవర్తి అంటే విజ్ఞాపన చేసేవాడు. చూడండి, లోతుకు దేవుడికి మధ్యవర్తి ఎవరు? అబ్రాహాము విజ్ఞాపన చేశాడు. పిల్లలు ఇశ్రాయేలు ప్రజలకి దేవుడికి మధ్యవర్తి ఎవరు? మోషే విజ్ఞాపన చేసేవాడు. దేవుడి కోపం చల్లార్చేవాడే మధ్యవర్తి. ఒక గొడవ జరిగిద్దండి, ఏం పెట్టుకుంటారో? మధ్యవర్తిని పెట్టుకుంటారు. ఈ మధ్యవర్తి మంచివాడైతే పర్లేదు, మధ్యవర్తి పుల్లైశివుడైతే ఏమవుద్ది? వీళ్ళ జీవితంలో కాలరు, దేవుడికి మేము కలని ఇంకా ఫైర్ ఎక్కువ అవుద్ది. అదే మధ్యవర్తి మంచివాడు అనుకో, వీళ్ళు తేడా మాట్లాడినా అక్కడికి వెళ్ళి ఏం చేస్తాడు? శాంతపరుస్తాడు. అన్నీ శాంతపరుస్తాడు, ఇన్ని శాంతపరుస్తాడు. ఇప్పుడు శాంతపరిచేవాడు మధ్యవర్తి, దేవుడి కోపాన్ని చల్లార్చేవాడు మధ్యవర్తి. నీ కుటుంబంలో, గ్రామంలో, దేశంలో దేవుడు తన ఉగ్రతను కుమ్మరించాలనుకున్నప్పుడు, ప్రభువా నా ప్రజలను కనికరించు, నా ప్రజలను క్షమించు, నా బిడ్డలను క్షమించు, నా సంఘాన్ని క్షమించు, నన్ను క్షమించు, నా కుటుంబాన్ని క్షమించు, నా భర్తని క్షమించు, నా పిల్లలను క్షమించని దేవుడి దగ్గర విజ్ఞాపన చేసేవాడే మధ్యవర్తి. అలా ప్రార్థన చేసేవాడు లేక, అలా విజ్ఞాపన చేసేవాడు లేకపోవడం చూసి దేవుడు పిల్లరా ఆశ్చర్యపోతున్నాడా? చేతులెత్తి ఒకసారి దేనికి స్తోత్రం. ఏమా ప్రార్థన ఊరికినే పోదో, ఇంకా మనం దేవుడికి వ్యతిరేకంగా ఉన్నామంటే మన కోసం విజ్ఞాపన చేసేవాళ్ళు ఉన్నారు. దేవుడి కోపం వచ్చినప్పుడు, ప్రభా కనికరించి, ఈ మట్టికి కాదు ఇంకా ఉంచిన ఆయన, ఎరివేత్తను ఆయన ఉంచిన ఆయన, పరిస్థితిని ఆయన అని మధ్యవర్తి విజ్ఞాపన చేసేవాళ్ళు ఉన్నారు. నీ కుటుంబంలో మధ్యవర్తిగా నువ్వు ఉండాలి. దేవుడి కోపాన్ని చల్లార్చేవారుగా నువ్వు ఉండాలి. అది దేవుడు చూస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు చూచే దేవుడు అని మనం విన్నాం. ఈరోజండి ప్రార్థించే సంఘం లేకపోతే ప్రపంచం ఎప్పుడో నాశనం అయిపోవాలి. ఒక రోజు రాబోతూ ఉంది, ప్రార్థించే సంఘం ఎత్తబడుతుంది. అప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల కంటే భయంకరంగా జరుగుతాయి. ఎక్కడ చూసినా ట్రైన్ కాలిపోతున్నాయి, ఎక్కడ చూసినా విమానాలు కూలిపోతున్నాయి. మా పాస్టర్ గారు అంటారు, విమానాలు కూలిపోవడానికి జీవితంలో విమానం ఎక్కాలని ఆశపడ్డానండి, ఇంకెక్కకూడదు అనుకుంటున్నానండి అంటుంది. నేను అన్నాను, ఇప్పుడు రైలు కూలిపోతున్నాయి, ట్రైన్ ఎక్కడ మానేస్తావా? బస్సులు లోయలో పడిపోతున్నాయి, ఎక్కడ మానేస్తావా? చేతులు ఎత్తుకుసారి దీనికి స్తోత్రం, చెప్పలు గుడి సార్ దేని మేము పెడతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విజ్ఞాపన చేయి. ఇంకా పరిస్థితులు ఇంకా రానున్న దినాలు ఇంకా భయంకరంగా ఉంటాయి. సంఘం ఎత్తబడిన తర్వాత చెప్పలేం. దేవుడికి మహిమ కలుగును గాక. చేతులెత్తి ఒకసారి దీనికి వస్తాం. ఇందాక నుంచి చూస్తున్న దేవుడు, చూస్తున్న దేవుడు అని తెగ చెప్పేసుకుంటున్నాం. మన బాధ, మన కష్టం, శ్రమ, వేదన, వ్యాధి అన్నీ చూస్తాడని చెప్పుకుంటున్నాం. మనం ప్రార్థన చేయలేని పరిస్థితిని చూస్తాడని చెప్పుకుంటున్నాం. ఇవన్నీ చూసే దేవుడు మన నడక, మన పడక, మన ఆలోచన, మన తలంపులు, మన క్రియలు కూడా చూస్తున్నాడు. మహాజ్ఞాని అయిన దావీదు అంటున్నాడు, తప్పు చేసి ప్రియమని దేవుని బిడ్డలారా దేవుడి దగ్గర క్షమాపణ అడిగిన దావీదు అంటున్నాడు. 139వ కీర్తన 1 నుంచి 6 వచనాలు, 139వ కీర్తన 1 నుంచి 6 వచనాలు. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుంటుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపులు పుట్టకముందే నీవు నా మనసు ఎరుగున్నావు. మన అందరిది ఏ టైప్ అంటే, అందరూ ఎవరో చూడకపోతే బాగానే ఉంటాం, అందరూ చూస్తుంటే బాగానే ఉంటాం. ఎవరో చూడకపోతే ఎలా ఉంటాం? ఎవరో చూడట్లేదు అనుకుంటాం. కానీ ఎవరు చూస్తున్నారు? చీకట్లో ఎవరో చూస్తలేదు అనుకుంటాం. ఎవరు చూస్తారు? ఎవరు చూడకపోయినా నిన్ను నన్ను దేవుడు చూస్తున్నాడా? ఎవరి కళ్ళన్నా కప్పగలం కానీ దేవుడి కళ్ళు కప్పలేమంటున్నాడు దావీదు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే మనం మన నడక మార్చుకోవాలి, మన చూపులు మార్చుకోవాలి, మన తలంపులు మార్చుకోవాలి, మన ఆలోచనలు మార్చుకోవాలి, మన క్రియలు మార్చుకోవాలి.
బైబిల్ గ్రంథంలో పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి సామెతల గ్రంథం 5:21 చదవండి. సామెతల గ్రంథం 5:21 5:21 15:3 ఒకరు చదవండి. నరుల మార్గములను యెహోవా ఎరుగును, వాడి నడతలన్నీ ఆయన గుర్తిస్తాడు. 15 కీర్తన 15, అది కీర్తన కదండి, సామెతలు 15:3. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉన్నాయి. చెడ్డవారిని అవి చూస్తున్నాయి, మంచివారిని అవి చూస్తున్నాయి. నువ్వు చేసే మంచి పనులు చూస్తున్నాయి, నువ్వు చేసే చెడు పనులు కూడా అవి చూస్తున్నాయి. దేవుడి కంటికి బరుగై ఉండదు. మనం ఏమనుకుంటామంటే మనుషులు ఉన్నప్పుడు మాట్లాడుకోం ఆలకింతారని, కానీ నువ్వు ఉన్న స్థలంలో దేవుడు ఉన్నాడన్న సంగతి మర్చిపోకు. దేవుడు నీ హృదయాలోచనలు తెలుసు, దేవుడు నీ తలంపులు తెలుసు, దేవుడు నీ ఊహలు తెలుసు, దేవుడు నీ ఉద్దేశాలు తెలుసు. నువ్వు చూసిన దాన్ని చూసే దేవుడు, నీ యథార్థతను చూసే దేవుడు, నువ్వు పిల్లరా దేవుడికి భయపడే స్థితిని చూసే దేవుడు. యోసేపు ఎవరికి భయపడ్డాడు? దేవుడికి భయపడ్డా. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు నేను కూడా దేవుడికి భయపడదుము గాక. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు చూస్తున్నాడు. మీరు చదవక్కర్లేదు కానీ రెఫరెన్స్లు రాసుకోండి. బైబిల్ గ్రంథంలో యోబు గ్రంథం 24వ అధ్యాయము పిల్లల 23వ వచనం, యోబు గ్రంథం 31వ అధ్యాయం 4వ వచనం, 34వ అధ్యాయం 21వ వచనంలో దేవుడు చూస్తూ ఉన్నాడు. నీ నడత, నీ మార్గం, నీ ఆలోచన, నీ తలంపు దేవుడికి మరుగైనది ఏది లేదు. కాబట్టి ఈ బాధలు చూసే దేవుడు మన బ్రతుకును కూడా చూస్తున్నాడు. కాబట్టి మనం అనుక్షణం దేవుడికి భయపడుతూ మన బ్రతుకును మార్చుకుంటూ దేవుడి కోసం సిద్ధపడి ఉందాం. దేవుడి ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.